सबका मालिक एक है. ఆహా మరి అందరి దేవుళ్ళు ఒక్కడే అయినప్పుడు రాముడు శివుడు కృష్ణుడు అంటూ ఇన్ని పేర్లెందుకు? ఇవేవిటి? నీళ్లు. దీన్ని తెలుగులో మంచినీళ్లు అంటారు, తమిళంలో తన్నీరు, కన్నడంలో నీరు, హిందీలో పానీ, మలయాళంలో వెల్లం, ఇంగ్లీష్లో వాటర్ అంటారు. ఎన్ని పేర్లతో పిలిచినా వస్తువు ఒకటేగా. దేవుడు కూడా అంతే. తెలివిగా చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నావా? ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పు. గాలి కన్నా వేగమైంది ఏమిటి? మనసు. మనసు కన్నా వేగమైంది ఆలోచన. జ్ఞానం ఉన్న జంతువు పేరేమిటి? మనిషి. మనిషికి ఉండకూడదు అహంకారం. ఉండాల్సింది మమకారం. దుఃఖానికి కారణం కోరిక. మనిషి ఏ దానాన్ని నిలబెట్టుకోవాలి? వాగ్దానం. మనిషి సుఖంగా ఉండేది ఎప్పుడు? మరణించాక. నమ్మకం కలగడం లేదా? నిజం అనిపించడం లేదా? రోజులు గడుస్తుంటే మనిషిని వెంబడించేది